హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలామంది కాకరకాయ హెల్త్‌కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ మనలో కొందరు కాకరకాయ చేదుగా ఉంటుంది అని దానిని తినడమే మానేస్తున్నారు. సో, అలాంటి వారి కోసం ఈరోజు నేనైతే ఒక బెస్ట్ టిప్ చెప్పబోతున్నాను. కాకరకాయలని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దానిలో హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా ముక్కలకంతా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ముక్కల్ని పక్కన ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలన్నింటినీ కలుపుకొని ఇలా కాకరకాయలో ఉండే వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది. తర్వాత కళాయి పెట్టుకొని సరిపోయేంత ఆయిల్ వేసుకొని కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల కాకరకాయ లోపల పచ్చిగా ఉండి బయటికంతా మాడిపోతూ ఉంటుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల ముక్క మొత్తం ఫ్రై అవుతుంది. ఫైనల్గా వెల్లుల్లి కారం వేసుకొని కాకరకాయ ఫ్రై అయితే ఇలా ట్రై చేసి చూడండి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. చేదు అనేది లేకుండా పోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.